వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాను అడ్వెంచర్స్. సో గైస్ మేము ఎప్పుడు లైవ్ చేసినా ఎప్పుడు వీడియోస్ చేసినా ఒకటే కామెంట్ వస్తుంది, బ్రో మీ ఊరెక్కడా? మీ ఊరెక్కడా బ్రో, మీ ఊరెక్కడా? ఎక్కడ్రా? హాంకాంగ్. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మన ఊరు వచ్చేసి కర్ణాటకలో బళ్ళారి అనేసి గైస్. సో అది కాకుండా మన ఊర్లో ఈరోజు దుర్గాదేవి సిడిబండి రథోత్సవం అయితే జరుగుతుంది. సో దానికోసం మేము వ్లాగ్ అయితే చేస్తున్నాం ఈరోజు. యాక్చువల్లీ చేస్తుండలేదు. సో మన బళ్ళారులో మెయిన్ స్పాట్ అంటే దుర్గాదేవి టెంపుల్ అనే గైస్. ఆ టెంపుల్ని ఆ టెంపుల్ని ఎవరు చూసినా కూడా బళ్ళారి అనేసి కనిపెట్టేస్తారు. సో అందుకే మీకోసం అయితే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాం. అలాగే సిడిబండి రథోత్సవం దర్శనం చేసుకున్న తర్వాత కొన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయి. సో లాస్ట్ ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మిడిల్లో మన మేల్ యూత్ ఐకాన్ కిరణ్ గాడ్ అయితే యాడ్ అయిపోతున్నాడు. చాలా ఫన్నీగా అండ్ క్రేజీగా అయితే ఉండబోతుంది. సో ఇప్పుడు లైక్ చేయకపోతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అండ్ ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో లాస్ట్ వరకు చూడండి. మీట్ యు దేర్. సో గైస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్కి వెళ్ళే దారి. ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఇంకా కొత్తగా కట్టారు గైస్. మీరు ఇక్కడ టాప్లో చూడొచ్చు బోర్డులో సువర్ణ బళ్ళారి అనే కన్నడలో అయితే రాసుంది గైస్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే దుర్గా అమ్మవారి విగ్రహం గైస్. దీన్ని ఎవరు చూసినా బళ్ళారిలోనే ఉందని కనిపెట్టేస్తారు. సో అందుకే దీని మీద మెయిన్ పర్పస్గా మేము ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాం. సో ఇంకా ఇక మీద మీకు ఏ ఊరు అని డౌట్ అయితే రాదు. అండ్ ఇది వచ్చేసి గుడి గోపురం అనమాట గైస్. అండ్ ఇక్కడ మీరు చూస్తుండొచ్చు మహిషాసుర విగ్రహం కూడా ఇక్కడ ఉంది. ఇది మైసూర్లో కూడా ఉంది అండ్ ఆల్సో బళ్ళార్లో కూడా. ఇదే నేను మీకు చెప్పిన సిడిబండి గైస్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రథోత్సవం లానే జరుపుతారు ఇక్కడ బళ్ళారిలో. మార్నింగ్ అందరు ఇక్కడ వచ్చేసి దర్శనం చేసుకొని అయితే వెళ్తారు. సో అందుకే మేము కూడా వచ్చేసాం. అండ్ ఈవినింగ్ వచ్చేసి దీన్ని గుడి చుట్టూ 3 times అయితే తిప్పుతారు గైస్. అండ్ అప్పుడు రాలేమనేసి ఇప్పుడే వచ్చేసి మేము వీడియో అయితే తీస్తున్నాం. అండ్ ఇటుపక్క మీరు చూడొచ్చు, ఇదే గుడికి మెయిన్ టెంపుల్ గోపురం ఎంట్రన్స్ గైస్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారికి కోళ్ళని కూడా బలి ఇస్తారు. అండ్ ఇక్కడ చూడండి ఎంతమంది దర్శనం కోసం క్యూ అయితే కట్టేశారు. మన దీపక్ అరటిపండు అయితే ఇసురుతున్నాడు, కరెక్ట్గా వెళ్ళి పడేసింది. ఇప్పుడు నా వంతు, చూద్దాం పడుతుందో లేదో. కొట్టిన ఫస్ట్ షాట్కే పడిపోయింది గైస్. గైస్ ఇప్పుడే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసినాం నేను దీపక్. సో ఇప్పుడు ఒక కార్యక్రమం ఉందని చెప్పాను కదా, సో అక్కడికైతే వెళ్ళాలి. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. హలో బచ్చే. హలో లవ్ యూ బచ్చే. లాంగ్ వీడియోస్కి వస్తాను కదా, వచ్చేసాను గైస్. ఇప్పటి నుంచి అర్థం కాలే. లాంగ్ వీడియోస్కి వచ్చేసానని చెప్పాను కదా, వచ్చేసాను గైస్. ఇప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలే అంటున్నా. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో మా మామ వాళ్ళు మరి వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి బటర్ మిల్క్ డొనేషన్ అయితే చేస్తున్నారు గైస్. సిడిబండి రథోత్సవం ఉందని. మన విష్ణు గారు కూడా యాడ్ అయిపోయాడు దీంట్లో. సో హాయ్ చెప్పరా కిరణ్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అండ్ మనోళ్ళందరూ గ్లాస్లో మజ్జిగ నింపేది స్టార్ట్ అయితే చేస్తారు గాయస్. మన విష్ణుగాడు వచ్చేసి ఫుల్ ఫీలింగ్స్లోకి వెళ్ళిపోయి మజ్జిగని సునామీ తిప్పినట్లు తిప్పేస్తున్నాడు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా నేను కూడా వెళ్ళి హెల్ప్ చేసేయడం అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ మార్నింగ్ దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా అప్పుడు వచ్చిన వాళ్ళం మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నాం గైస్. ఈ గ్యాప్లో నేను ఒకసారి లైవ్ కూడా చేశాను. మీరు ఎవరెవరు వచ్చింటే కామెంట్ చేయండి. హాయ్ చెప్పు కిరణ్. అండ్ ఇంకా ఎవరెవరు లైక్ చెప్పితే ఫటాఫట్ లైక్ చేయండి. అండ్ ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా ముందు చాలా క్వాలిటీ కంటెంట్ మా ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాము. మా అన్ని లాంగ్ వీడియోస్ చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇంకా ఎవరెవరు ఇంకా ఇన్స్టా అకౌంట్ ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి. జ్ఞానం అడ్వెంచర్స్ అని ఉంటుంది, వెళ్ళి ఫాలో కొట్టేసేయండి. ఇంకా మేము నెక్స్ట్ ఏమేమి ఛాలెంజెస్ చేయాలో ఫటాఫట్ కామెంట్లో పెట్టేసేయండి. మేము నెక్స్ట్ దాన్ని చేసే ట్రై అయితే చేస్తాము. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ గుడ్ బాయ్.